బీజేపీపై విషం చిమ్మాలని బ్రిటన్కు చెందిన ఓ పత్రిక చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చివరకు అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లయింది. పాకిస్తాన్లో ఇతర దేశాల్లో ఇటీవలి కాలంలో 20 మంది ఉగ్రవాదులు, ఉగ్రవాద మద్దతుదారులు గుర్తు తెలియని వ్యక్తులు చేతుల్లో హతమయ్యారు. ఈ హత్యల వెనుక భారత ప్రభుత్వానికి చెందిన రా నిఘా సంస్థ కుట్ర ఉందని గార్డియన్ పత్రిక ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆరోపణలు, ఖండనలు ఎలా ఉన్నప్పటికీ ఉగ్రవాద సంబంధితులను గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తున్న అంశం మాత్రం బీజేపీ ఖాతాలో పడడం ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఇదే రా భారత్. విదేశీ మీడియా భారత్ వ్యతిరేక ధోరణి అవలంబించడం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా ఓ 10 ఏళ్లుగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి అధికమైపోయింది. తాజాగా గార్డియన్ పత్రిక కథనం మోదీ ప్రభుత్వంపై దానికి గల విద్వేష భావాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. పాకిస్తాన్లో హత్యలకు పురమాయించిన భారత ప్రభుత్వం శీర్షికతో గార్డియన్ పత్రికలో ఓ కథనం వచ్చింది. 2020 నుంచి జరిగిన సుమారుగా 20 హత్యల వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని గార్డియన్ ఆరోపించింది. ఆ పత్రికల్లో ఈ తరహా కథనాలు రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో భారత వ్యతిరేక కథనాలెన్నో ఈ పత్రికలో వచ్చాయి. ఈ పత్రికకు భారత వ్యతిరేక సంస్థల నుంచి భారీగా విరాళాలు అందేవన్న ఆరోపణలు ఉన్నాయి. తమ దేశానికి వ్యతిరేకంగా విదేశాల్లో పనిచేస్తున్న వారిని ఆయా దేశాలు హతమార్చడం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో కొన్ని దేశాలు కఠిన వైఖరిని అవలంబిస్తుంటాయి. వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి వేటాడి మరీ హతమారుస్తూ ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత సైతం ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న ఘటనలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాల నిఘా సంస్థలను ఎందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలా విదేశాలకు వెళ్లి మరీ అక్కడ ఉగ్రవాదుల్ని హతమార్చడాన్ని అవి తమ హక్కుగా పరిగణిస్తుంటాయి. భారత్ మాత్రం అధికారికంగా ఈ ధోరణి అనుసరించిన ఉదాంతాలేవి లేవు. కాకపోతే సర్జికల్ దాడులు జరిగిన సందర్భాలు మాత్రం చోటు చేసుకున్నాయి. నాలుగైదేళ్లుగా పాకిస్తాన్లో సుమారుగా 20 మంది గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యారు. వీరందరికీ భారత్లో జరిగిన ఉగ్రవాదులతో ఏదో ఒక విధమైనటువంటి సంబంధం ఉందన్నారు. దీంతో ఆయా ఉగ్రవాదుల్లో భారత ప్రభుత్వమే హతమారుస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ హత్యలకు భారత ఏజెంట్లకు మధ్య ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్న కథనాలు వినిపించాయి. నిజానికి భారత్లో ఉగ్ర చర్యలకు పాల్పడి పాకిస్తాన్కు చేరుకున్న వారికి, అక్కడే ఉంటూ భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా సంస్థలు కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పిస్తుంటాయి. దానికి తోడుగా ఆయా ఉగ్రవాద సంస్థల సొంత భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయినా కూడా 20 మంది ప్రముఖ ఉగ్రవాదులు, ఉగ్రవాద సంబంధితులు హతం కావడం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ విషయంలో ఏమాత్రం రచ్చ చేసినా అది తిరిగి తనకి బూమరాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో పాకిస్తాన్ సైతం పెద్దగా రచ్చ చేయలేకపోయింది. దేశంలో 2019 తర్వాత దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత గట్టిగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో పొరుగు దేశమైన పాకిస్తాన్లో ఉగ్రవాదులు హతం కావడం మొదలైంది. ఈ కారణంగానే భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పేరును విదేశీ మీడియా ప్రముఖంగా ప్రస్తావించడం ప్రారంభించింది. సాధారణంగా ఒక దేశంలో ఉగ్రవాదానికి పాల్పడిన వారిని అక్కడి ప్రభుత్వం కనుక వెంటాడి విదేశాల్లో ఉన్నా కూడా హతమారుస్తే అధికార పక్షానికి అది గొప్ప పేరు తెస్తుంది. ఇతర దేశాల్లో ఇలా జరిగిన సంఘటనలెన్నో ఉన్నాయి. భారత ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇలాంటి విధానం అవలంబించడం లేదు. అందుకే ఆయా సంఘటనలతో తనకు సంబంధం లేదని భారత్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది. దేశంలో రా సంస్థ నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉంటుంది. అందుకే విదేశీ మీడియా ఈ విషయంలో ప్రధాని పేరును సైతం ప్రస్తావించింది.
దేశంలో ఏళ్ల క్రితమే ఖలిస్తాన్ ఉగ్రవాదం హతమైపోయింది. అయినా కొంతమంది స్వార్థపరులు అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నాయి. కెనడాలో ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదిగా ముద్రపడిన నిజార్ హత్యకు గురయ్యాడు. అమెరికాలో ఈ తరహా ఉగ్రవాదిపై దాడి జరిగింది. ఈ రెండు సంఘటనల్లోనూ భారత హస్తముందన్న ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కెనడా ఈ విషయంలోనూ భారత్కు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. కెనడా రాజకీయాల్లో సిక్కుల ప్రమేయం అధికం కావడం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. కెనడా ప్రధాని జస్టిస్తో సహా అక్కడి పాలకపక్షం ఖలిస్తాన్ ఉగ్రవాదుల పట్ల మెత్తగా వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి. ఈ రెండు సంఘటనల్లోనూ తమ హస్తం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. జరిగిన సంఘటనలపై కెనడా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కూడా భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖలిస్తాన్ ఉగ్రముఠాల మధ్య తగాదాలు, విరాళాలపై గొడవలు, గురుద్వారాలపై ఆధిపత్య పోరాటాలు లాంటి వాటి కారణంగానే ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో జరిగిన 20 హత్యలు దౌత్య వర్గాల్లో సంచలనం కలిగించాయి. ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారంతా వరుసగా చనిపోవడం వెనుక కారణాల అన్వేషణ కూడా జరిగింది. పాకిస్తాన్లో జరిగిన హత్యల విషయానికి వస్తే భారతీయ నిఘా వర్గాల స్లీపర్ సెల్స్ ఈ హత్యలకు కారణమని పాకిస్తాన్ పోలీస్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఈ స్లీపర్ సెల్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పనిచేస్తున్నాయని కూడా పాకిస్తాన్కు చెందిన అధికారులు అంటున్నారు. పాకిస్తాన్లోని స్థానిక నేరగాళ్లకు లేదా పేదలకు భారీగా డబ్బులు ముట్ట చెప్పడంతో వాళ్ళు ఈ హత్యలకు తెగబడుతున్నారని చెబుతున్నారు. స్లీపర్ సెల్స్గా ఉన్నవారు జిహాదీలను రిక్రూట్ చేసుకుంటున్నారని, కుట్రదారులుగా ఉగ్రవాదులను, సంబంధిత నాయకులను సంపిస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. 2019లో దేశంలోని కాశ్మీర్లో పుల్వామా దాడి జరిగింది. ఈ సంఘటన తర్వాత ఉగ్రవాదుల విషయంలో భారత్ వైఖరి మరింత కఠినమైనట్లుగా చెబుతున్నారు. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడడం ద్వారా ఉగ్రవాదులు తామేంటో తెలిపారు. ఎంతటి దారుణాలకైనా పాల్పడగలమని చాటి చెప్పారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే భారత్లో మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదు. ఉగ్రవాద మూలాలు ఉన్న పాకిస్తాన్లోనూ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్వయంగా ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే భారత్ ఇతర మార్గాలను కూడా అన్వేషించాల్సి వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఇజ్రాయెల్కు చెందిన నిఘా సంస్థ మొసాద్, రష్యాకు చెందిన నిఘా సంస్థ కేజీబీలను భారత్ ఆదర్శంగా తీసుకుంటుందని గార్డియన్ పత్రిక పేర్కొంది. సౌదీ దౌత్య కార్యాలయంలో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగీని హతమార్చిన ఉదంతం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి రావడాన్ని కూడా ఆ పత్రిక ప్రస్తావించింది. సౌదీలే ఆ పని చేసినప్పుడు మనం ఎందుకు ఆ పని చేయలేం అని భారత అధికారులు భావించినట్లుగా కూడా పేర్కొంది. ఇలా చేయడం ద్వారా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి సవాల్ విసరడమే కాకుండా వారితో కలిసి పనిచేసే వారిని భయపెట్టినట్లు అవుతుందని భారత అధికారులు భావించినట్లుగా గార్డియన్ పత్రిక తన కథనంలో తెలిపింది. విదేశీ మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక దుష్ప్రచారంగా విమర్శించింది. ఇతర విదేశాల్లో టార్గెట్ హత్యలు చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గతంలోనే స్పష్టం చేశారు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వాళ్ళ చేతుల్లో ఎంతోమంది ఉగ్రవాదులు చనిపోయారు. జహీద్, అఖూన్, షాహిద్, లతీఫ్, బషీర్ అహ్మద్ పీర్ లాంటి వాళ్ళెందరో ఉన్నారు. వీళ్ళందరికీ భారత్లో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉంది. అలాంటి వారంతా ఇప్పుడు వరుసపెట్టి హతమయ్యారు. జహీద్ అఖూన్ విషయానికి వస్తే ఆయన కాశ్మీరీ ఉగ్రవాది జహూర్ మిస్త్రీ సహాహారు. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయడంతో జహూర్ మిస్త్రీకి కూడా ప్రమేయం ఉంది. షాహిద్, లతీఫ్ జైషే మహమ్మద్ కమాండర్ గత అక్టోబర్లో ఆయనను హతమార్చింది 20 ఏళ్ల నిరక్షరాస్యుడు.
గతంలో ఆయన సౌదీ అరేబియాలో పనిచేసిన సందర్భంలో భారత నిఘా సంస్థ ఆయనను రిక్రూట్ చేసుకుని ఉంటుందని విదేశీ మీడియా ఆరోపించింది. ఇక బషీర్ అహ్మద్ పీర్ విషయానికి వస్తే ఆయన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండెడ్ భారత మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న వ్యక్తి. ఆయుధ చోరీ సందర్భంగా ఆయన హత్యకు గురయ్యాడు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారంతా ఉగ్రవాదులు కావడం, వారు తమ దేశంలో లేరని పాకిస్తాన్ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేయడం లాంటివన్నీ కూడా పాకిస్తాన్లో ఈ విషయంలో పెద్దగా గొంతు విప్పకుండా చేశాయి. విదేశీ మీడియాలో వస్తున్న కొన్ని కథనాలను చూస్తుంటే పక్కా భారతీయ వ్యతిరేకతతోనే అవి వస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక పౌరసత్వ సవరణ చట్టం, సాగు బిల్లులు, కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ ఇలాంటి కథనాలే వెల్లువెత్తాయి. అప్పట్లో అల్ జరీరా లాంటి ఛానళ్లు భారత్ తీసుకున్న చర్యలకు మతం రంగు పులిమాయి. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. తాజాగా పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమైపోతున్న ఉగ్రవాదులపై స్పందించిన విదేశీ మీడియా భారత్లో ఉగ్రవాదుల చేతుల్లో హతమైపోతున్న సాధారణ ప్రజానీకం పట్ల ఎందుకు దృష్టి పెట్టడం లేదన్నది కూడా గమనించాల్సి ఉంటుంది. భారత్లో ఉగ్ర చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని మోదీ ఎప్పుడో స్పష్టం చేశారు. పాకిస్తాన్పై జరిగిన సర్జికల్ దాడులే ఎందుకు నిదర్శనం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం మొదలైంది. 2016లో, ఆ తర్వాత 2019లో పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల గురించి మోదీ ప్రస్తావిస్తూ ఇంట్లోకి గుసాయించి మరీ హతమార్చాం అంటూ ప్రకటించారు. మోదీ చేసిన ఈ ప్రకటన 2019 ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీకి మరోసారి విజయం అందించింది. తాజాగా గార్డియన్ ప్రచురించిన కథనం చదివితే ఉగ్రవాదం పట్ల మోదీ ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంది అనే అనుకుంటారు తప్పితే విదేశీ మీడియా భావించినట్లుగా భారత ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ కలగదు. భారత ప్రభుత్వంపై విషం చిమ్ముదామని విదేశీ మీడియా అనుకుంటున్నప్పటికీ జరిగింది మాత్రం బీజేపీ నెత్తిన పాల్పోయడం. పాకిస్తాన్లో జరిగిన సంఘటనలను గుర్తుకు చేసడం ద్వారా భారతీయుల్లో దేశభక్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ బీహార్లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఓ మాట అన్నారు. ఆజ్కా భారత్ గర్మే గుస్కే మాతా హై అని అన్నారు. అంటే నేటి భారతదేశం శత్రువుల ఇంట్లోకి దూరి మరీ కొడుతుంది అని అర్థం. నేడు భారత్ ఏదైనా సంఘటన జరిగితే విదేశీ హస్తం అని గొగ్గోలు పెట్టడం లేదు. ఆ విదేశీ హస్తాన్ని తెర వెనుకేస్తుంది. ఇది కాంగ్రెస్కు బీజేపీ ప్రభుత్వాలకు ఉన్న తేడా అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మోదీ కూడా ప్రస్తావించారు. గోధుమల కోసం దేబిరిస్తున్న చిన్న దేశాలు, వారి ఉగ్రవాదులు మనపై దాడులు చేసేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర దేశాలకు ఆ విషయంపై ఫిర్యాదు చేసేది అంటూ విమర్శించారు. గార్డియన్ పత్రికల్లో వచ్చిన కథనానికి కొన్ని గంటల ముందు ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పాకిస్తాన్లో గత 4-5 ఏళ్లలో 20 మంది ఉగ్రవాదులను ఎవరు హతమార్చారో పాకిస్తాన్కు తెలుసు. భారత్లోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏమిటంటే, ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో వారికి ఆ భాషలోనే చెప్పాలని గత కొన్నేళ్లుగా పాకిస్తాన్కు అర్థమయ్యే భాషలోనే భారత్ మాట్లాడుతుంది. ఇదే ఇప్పుడు ఇక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏమైతేనేం గతంతో పోలిస్తే భారత్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇదేరా భారత్ అంటే అనే మాట వినిపిస్తుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.